మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 25 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన శ్రీశక్తి మండల సమాఖ్య గ్రామీణ ఉపాధి హామీ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం నిరుపయోగంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవనంలో సరైన వసతులు లేక మధ్యలోనే వదిలేశారంటూ స్థానిక అధికారులు ఆరోపించారు. నిరుపయోగంగా ఉన్నటువంటి భవనానికి కొంత నిధులు కేటాయించి ఉపయోగంలోకి తేవాలని మండల సమాఖ్య అధికారి రవీందర్ కోరారు. తమకు భవన వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఒకసారి పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎంతో కొంత నిధులు విడుదల చేయించి ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇన్ఛార్జ్ ఏపీఓ గూడూరు మండలం. గత కొన్ని రోజుల నుంచి అక్కడ ఐకేపీ ఆఫీస్ దగ్గర అదే డోర్ బాగాలేకపోవడం, డిస్మాండిల్స్ కావడం, వాటర్ ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో వాడలేకపోతున్నాము. అవి అంతా అంటే అన్నీ రిపేర్ చేపిస్తే దాన్ని మేము వాడుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. గూడూరు ఐపీఓగా పనిచేస్తున్నా. అయితే మాకు ఐకేపీకి ఆఫీస్ లేక ఉన్న సందర్భాలలో స్త్రీశక్తి బిల్డింగ్ ఇవ్వటం జరిగింది. అయితే స్త్రీశక్తి బిల్డింగ్